ఫస్ట్ నేను వెస్టేజ్‌లోకి రాగలిగి నేనెట్లా ఉండేవాడిని, వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అని నా లైఫ్ జర్నీని నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ నేను వెస్టేజ్‌లో రాగలిగి జనరల్‌గా నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నిరుపేద కుటుంబం అంటే ఆహ్, బేసికల్‌గా ఎటువంటి సోర్సెస్ లేవండి. కష్టపడితే గాని అదే రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితుల నుంచొచ్చాను. బేసికల్‌గా మా పేరెంట్స్ వచ్చాలకే బ్రిక్స్ అంటే ఇటుకరాళ్ళు తయారు చేసేవాళ్ళండి నేను చిన్నప్పుడు. ఆ ఇటుకరాళ్ళు తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళో తెలిసి. మట్టి తవ్వి దాంతో మామూలుగా వచ్చేలకి అట్లా కలిపి దాన్ని తయారు చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 5:30 4, 5 అట్లా లేసి తయారు చేసేవాళ్ళండి. అటువంటి ఫ్యామిలీలో పుట్టి తినటానికి గూడా ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేశారంటే మా మా కడుపు నింపటానికి వాళ్ళు కంపల్సరీగా ఏందంటే కొన్ని రోజులు అసలు పస్తు పడుకున్న సందర్భాలు గూడా చాలా ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీలో పుట్టాను నేను. మేము ముగ్గురమండి దాంట్లో వచ్చేలకే నేనే చదువుకుంది. నేనే చదువుకున్నాను. చదివిచ్చారు. కష్టపడి చదివిచ్చారు. బట్ నేను ఆహ్, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఆర్థిక ప్రాబ్లమ్ వల్ల ఆటోమేటిక్‌గా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత చదివించలేనన్నారు. తర్వాత నేనే బట్ హ్మ్. ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్యూటర్‌గా జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ అక్కడ ఎంఎస్సీ కంప్లీట్ చేశానండి. అంబేద్కర్ యూనివర్సిటీలో పార్ట్ టైమ్‌గా ఆహ్, ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. తర్వాత బీఈడీ కంప్లీట్ చేశాను. అట్లా కంప్లీట్ చేసి జాబ్ చర్చించు జాబొచ్చేలకే ఆల్రెడీ నేను జాబ్ చాలా సార్లు పోస్ట్ కోసం చాలా సార్లు ట్రై చేశాను. దగ్గరికి రీచ్ అయ్యి, దగ్గరకొచ్చి పోగొట్టుకొని, ఇది కాదులే కనీసం వచ్చేలకే చాలా ప్రాబ్లమ్‌లో ఉన్న ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఎంత జాయిన్ అయ్యానంటే ఓన్లీ 15,000తో స్టార్ట్ అయ్యాను సార్ నేను. 15,000తో మ్యాథ్స్ ఫ్యాకల్టీని ఒక మంచి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో 15,000కి జాయిన్ అయ్యాను. 15,000కి జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటా దాదాపు వచ్చేలకే నేను లాస్ట్ రిజైన్ చేసేటప్పటికి ఎంత తీసుకున్నాను సార్ అంటే ఓన్లీ 35,000 అండి. 35,000 తీసుకున్నా సార్. అంటే 15,000కి జాయిన్ అయిన పర్సన్‌ని 35,000 తీసుకోవడానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది సార్. జాబ్ సిస్టమ్‌లో 14 సంవత్సరాలు పట్టింది సార్. ఓన్లీ నేను 35,000 తీసుకోవడానికి 15,000కి జాయిన్ అయిన పర్సన్‌ని ఓన్లీ 35,000 తీసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఒకసారి జాబ్ చేసే చాలా మందుంటారు. కొత్త వాళ్ళు చాలా మందుంటారు. నేను పార్ట్ టైమ్ చేస్తున్నాను సార్, పార్ట్ టైమ్ చేస్తున్నా అనే వాళ్ళకి నేను చెబుతున్నాను నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. దాదాపు వచ్చేలకి జాబ్ సెక్టార్‌లో మన డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వాలంటే 100% అవ్వవు అనటానికి నేనే నిదర్శనం అండి. దాదాపు 14 ఇయర్స్ వర్క్ చేస్తే 14 సంవత్సరాలు వర్క్ చేస్తే 15,000 నుంచి దాదాపు 35,000 రావటానికి అంత టైం పట్టింది సార్. తర్వాత నెక్స్ట్ మీకు తెలిసిందే కరోనా. 14 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మనకి కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు లాక్‌డౌన్ అప్పుడు ఎంత ఇచ్చారంటే మనకి, కరోనా ఫస్ట్ స్టార్టింగ్‌లో లాక్‌డౌన్ వచ్చినప్పుడు మాకు హాఫ్ సాలరీ ఇచ్చారు సార్. హాఫ్ సాలరీ అంటే చిలక నా దాంట్లో సగం ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ కరోనా లాక్‌డౌన్ ఎప్పుడు ఇచ్చారో అప్పటి నుంచి మేము జీతాలు ఇవ్వలేము. ఓన్లీ డిపార్ట్‌మెంట్‌కి ఒక ఇద్దరో ముగ్గురు నుంచిని. నేనొచ్చాక దాదాపు మ్యాథ్స్ ఫ్యాకల్టీ వచ్చాక 70 మంది ఉండేవాళ్ళమండి. నాకంటే సీనియర్స్ ఉన్నారు. అటువంటోళ్ళని కూడా ఒక 14-20 ఇయర్స్ చేసినోళ్ళని కూడా ఏం చేసిందంటే, మేము ఇవ్వలేనని పక్కన కూర్చోబెట్టింది. 14 ఇయర్స్ వర్క్ చేసిన అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచర్‌లు గాని అందరిని పక్కన కూర్చోబెట్టిందండి. అప్పుడు డిసైడ్ అయ్యాము కంపల్సరీగా మనం జాబ్ చేయకూడదు. ఒకళ్ళ కింద వర్క్ చేయకూడదు. ఒకళ్ళ కింద వర్క్ చేయకూడదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎదుటువంటి బిజినెస్ ఏమన్నా మనం చేయడానికి అవకాశం ఉందా? బిజినెస్ చేయడానికేమో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే కంపల్సరీగా ఈ టైంలో మనం పెట్టుబడి పెట్టినా వస్తాయా? రావా? అనే ఆలోచనలో ఉన్నాను నేను. అదే టైంలో నాకొచ్చేలకి రమణ మాస్టర్ ఆల్రెడీ నేనొక టీచర్‌ని కాబట్టి సార్ గూడా ఒక టీచర్‌గా గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారు రమణ సార్. అప్పుడప్పుడు మాకు కొద్దిగా చిన్న పరిచయం ఉందండి. దాంట్లో సార్ కాల్ చేస్తా ఉండేవాళ్ళు. కనీసం రోజు మార్చి రోజైనా కంటిన్యూషన్ కాల్ చేస్తూనే ఉంటాడు. కంటిన్యూషన్ కాల్ చేస్తా ఉంటాడు. నేను ఓన్లీ టీచరే చేశారప్పుడు. నేను ఆల్రెడీ స్కూల్‌లో చేస్తున్నాను. ఒక 35,000 తీసుకుంటున్నాను. నేను మ్యాథ్స్ టీచర్‌ని కాబట్టి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసి హోమ్ ట్యూషన్స్ పిల్లలకొచ్చేలకే ఒక మ్యాథ్స్ ఇంటికెళ్ళి మ్యాథ్స్ చెప్పేవాళ్ళమండి. ఒక 1 అవర్ చెప్తే దాదాపు వచ్చేలకే 6,000-7,000 ఇచ్చేవాళ్ళం. ఉదయం 5-6, 6-7 2 క్లాసులు చెప్పేవాడిని. మళ్ళీ సాయంత్రం వచ్చేలకే స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 3 అవర్స్
మళ్ళీ సాయంత్రం వచ్చేలకి మేమొచ్చేలకి అక్కడ స్కూలొచ్చేలకి 5 కంప్లీట్ అయ్యేది. రెడీ అయ్యి 6-7, 7-8, 8-9 అట్లా దాదాపు ఒక 3 క్లాస్ చెప్పేవాడిని. ఒక్కొక్క క్లాస్‌కొచ్చేలకి ఓన్లీ 1 అవర్‌కొచ్చేలకి దాదాపు 6,000-7,000 ఇచ్చేవాళ్ళు. ఏదైనా కూడా ఓ 35,000 ఒక 20,000 దాదాపు వచ్చేలకి 50,000-60,000 యావరేజ్‌గా నేను మంత్లీ డ్రా చేసేవాడిని. బట్ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఏ టు జెడ్ కొలాబ్ అయిపోయింది. 14 ఇయర్స్ వర్క్ చేసినా మొత్తం జీరోకొచ్చేసాను. మొత్తం జీరోకొచ్చేసానండి. ఆ సిట్యుయేషన్‌లో చాలా దాదాపు వచ్చేలకే సెకండ్ లాక్‌డౌన్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 5-6 మంత్స్ ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో రమణ సార్ మళ్ళీ కాల్ చేశారు. రమణ సార్ కాల్ చేసి, "సార్ ఇట్లా మేము గుంటూరొచ్చాము ఒక ప్లాన్ కోసం. నేను మా అప్లైనర్ విజయరాజ్ సార్ ఉన్నారు. విజయరాజ్ సార్ ఇట్లా గుంటూరొచ్చామండి. మిమ్మల్ని ఒక మీట్ అవ్వాలి. ఒక 1 అవర్ మీ పర్మిషన్ కావాలన్నారు." ఓకే. నేనప్పుడు ఆలోచించిందేంటంటే సార్ ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నాడు. సార్ గవర్నమెంట్ టీచరు. వాళ్ళ మిసెస్ కూడా గవర్నమెంట్ టీచరు. ఆల్రెడీ తెలుసు నాకు. మరి ఇద్దరి మీద 1,00,000 ఆల్రెడీ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. మరి అటువంటి పర్సన్ మననడిగినప్పుడు ఆల్రెడీ మనం ఖాళీగా ఉంటున్నాం. మరి ఒక అవకాశం సార్ అడిగారు కాబట్టి కంపల్సరీగా రండి సార్ చెప్పండి అన్నాను. సారు విజయరాజ్ సారు రమణ సారొచ్చారు. నీట్‌గా మామూలుగా వచ్చేలకే మన వెస్టేజ్ కంపెనీని నాకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారండి. నాకప్పటిదాకా వచ్చేలకే బిజినెస్ అంటే ఐడియా లేదు సార్. మార్కెటింగ్ అంటే అసలు నాకు టచ్చే లేదు. దాదాపు 14 ఇయర్స్ ఓన్లీ టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. పిల్లలకి పాఠాలైతే నేను చెప్పగలుగుతాను గాని ఎక్సలెంట్, వండర్‌ఫుల్ చెప్పగలుగుతాను గానీ, ఈ మార్కెటింగ్ అనేది నాకు అనుభవం లేదు. సారోళ్ళు చెబుతా ఉన్నారు. చెబుతా ఉంటే మనం దీంట్లో సక్సెస్ సార్ చెబుతానే ఉన్నారు. నాకు అనుభవం లేదు గదా! దీంట్లో అసలు మనకు టచ్ లేదు గదా! నేనసలు సక్సెస్ అవుతానా? అవునా? ఇది ప్లాన్ మీద కాన్సంట్రేషన్ కూడా చేయలేదు సార్. నేను సార్ చెప్పేటప్పుడు అసలు నేను సక్సెస్ అవుతానా? నేనసలు నెట్‌వర్క్ బిల్డ్ చేయగలుగుతానా? అని ఆలోచించానండి. ఎందుకంటే నేను చేసింది ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో అంటే ఎర్లీ మార్నింగే మనం 8కెళ్తే తర్వాత నెక్స్ట్ వచ్చేలకే మేము 5 ఆర్ 6 అవుతుంది. జనరల్‌గా వచ్చేలకి హాలిడేస్ ఉండవు. నేను రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేశాను. సెలవులుండవు. ఎటువంటివి ఉండవండి. పండగలుండవు. మొత్తం కంటిన్యూషన్‌గా పిల్లలు హాస్టల్‌లో ఉంటారు గాబట్టి, నేను హాస్టల్‌లో వర్క్ చేసేవాడిని గాబట్టి, బట్ ఎటువంటి సెలవుండేది కాదు. అట్లా కంటిన్యూషన్ వర్క్ చేయడం వల్ల నాకు మా ఓన్ రిలేషన్ ఏదైనా ఫంక్షన్స్ గాని, ఏదైనా అటెండ్ అవ్వాల్సినప్పుడు అటెండ్ అయ్యేవాడిని కాదు. బట్ కొన్ని సార్లు జనరల్‌గా వచ్చేలకి 1, 2 సార్లు చెబుతారు. వాళ్ళేందంటే ఇతను రావట్లేదనే ఉద్దేశంతో బట్ పిలవటమే మానేశారు. అటువంటి సర్కిల్ లేనోడిని మరి సారోళ్ళు చెప్పంగానే నెట్వర్క్ బిల్డ్ చేయమంటున్నారు. మరి నెట్వర్క్ నేను బిల్డ్ చేయగలిగినా? ఇదే ఆలోచన నాది. నెట్వర్క్ బిల్డ్ చేయగలుగుతానా? నేను నెట్వర్క్ బిల్డ్ చేయగలుగుతాను. అదే ఆలోచనలో ఉన్నాను. నేను ప్లాన్ గాని, ఏం గాని దీని మీద ఫోకస్ చేయలేదు సార్ అప్పుడు. ఓకే సార్. సారోళ్ళు చెప్పినప్పుడు సూపర్‌గా ఉంది. సార్ చెప్పిందేంటంటే, "సార్ మీరు టీచింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ 14 ఇయర్స్ వర్క్ చేశారు. ఈ 14 ఇయర్స్ వర్క్ చేసినా కూడా కంపల్సరీగా వచ్చేలాగా మీరు ప్రెజెంట్ ఖాళీగా ఉంటున్నారు. అంటే సార్ మీ లైఫ్‌కి సెక్యూరిటీ అనేది లేదు. మీకే సెక్యూరిటీ లేదు. మీకే సెక్యూరిటీ లేదు. మరి మీ ఫ్యామిలీకి ఏమి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు సార్?" సార్ చెప్పింది నిజమే. బట్ 14 ఇయర్స్ వర్క్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా నాకొచ్చేలాగా సెక్యూరిటీ నాకే లేదు. ఇంకోటండి, మీరు సార్ కష్టపడితే ఏమొస్తది సార్? ఓన్లీ సాలరీ వస్తది. మీరు ఎంత కష్టపడ్డా అదే సాలరీ సంవత్సరం అయితే గాని మీకొచ్చే ఇంక్రిమెంట్ రాదు. సంవత్సరానికి ఒక్కసారి పెంచుతారు సార్ మీ సాలరీ అనేది. మీకు సెక్యూరిటీ లేదు. మీకొచ్చేలాగా సాలరీ అనేది సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది. మరి సార్ చెప్పినన్ని అదే సేమ్ యాజ్ టీజ్‌గా మాకొచ్చేలాగా జాబ్ చేస్తే జాబ్‌లో ఏమొచ్చేదంటే సంవత్సరానికి ఒకసారి సాలరీ ఇంక్రిమెంట్ పడుతుంది. నా లైఫ్‌కి ఆల్రెడీ కరోనా వచ్చి నేను ఖాళీగా ఉంటున్నాను కనిపిస్తుంది. లాక్‌డౌన్‌లో అందరం ఖాళీగా ఉంటున్నాం. బట్ మా లైఫ్‌కి ఆల్రెడీ సెక్యూరిటీ లేదు. సార్ చెప్పిన పాయింట్స్ మొత్తం నాకు మైండ్‌కి కనెక్ట్ అయినాయండి. ఈ వెస్టేజ్ కంపెనీలో మీరు వర్క్ చేస్తే ఇన్‌కమ్ అనేది మనకొచ్చే చెక్ అనేది ప్రతి నెల పెంచుకోవచ్చు. ఎంత పెంచుకోవచ్చంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఇన్‌కమ్ వస్తది. రెండో పాయింట్ సార్ చెప్పింది. సార్ మీకు కాదండి, మీకు కాదు దాదాపు ఒక 3 జనరేషన్‌కి నామినీ సిస్టమ్ ఉంది. వండర్‌ఫుల్ అయిన సెక్యూరిటీ ఉంది దీంట్లో. సెక్యూరిటీ ఉంది. బట్ వండర్‌ఫుల్ అయిన కంపెనీ సార్ వెస్టేజ్ కంపెనీ. దీంట్లో వర్క్ చేసుకుంటే మీ ఇన్‌కమ్ అనేది నెలకి పెంచుకోవచ్చు. దాంతో పాటు వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఉంది. కార్ ఇస్తుంది, హౌస్ ఇస్తుంది. దాంతో పాటు మనకొచ్చేలాగా ఫారెన్ ఎళ్ళడానికి అవకాశం ఇస్తుంది. బట్ మీకు జాబ్ చేస్తే ఓన్లీ సాలరీ ఒకటే వస్తది సార్. బట్ అన్నీ కనెక్ట్ చేసుకున్నాను సార్. మళ్ళీ మెంబర్‌షిప్ ఇచ్చాను ఆల్రెడీ. నేను ఐడీ ఇచ్చాను సార్‌కి, రమణ సార్‌కి వెంటనే. ఐడీ ఇచ్చి ఓన్లీ నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను కొనుక్కున్నాను సార్. ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కుకింగ్ ఆయిల్ అని, ఎయిర్ ఆయిల్, బట్టల లిక్విడ్ ఇయన్నీ నేను ఒక సీఎన్సీ కంప్లీట్ 100 పీవీ కంప్లీట్ చేశాను. మళ్ళీ తర్వాత వర్క్ స్టార్ట్ చేయలేదండి. బేసికల్‌గా టీచర్‌ని కాబట్టి బట్ మాకే నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ డౌట్స్. ఎందుకంటే చాలా కష్టపడి ఆల్రెడీ వచ్చాం దీంట్లోకొచ్చి. నిలబెట్టుకోవడానికి చాలా టైం పట్టింది నాకు.
మరి అటువంటి దాంట్లో మళ్ళీ రాంగ్ స్టెప్ ఏమన్నా ఏస్తున్నాను